This is Kavita with a difference. Namaste, this is Kavita. Welcome to my channel. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆర్టీసీకి చైర్మన్గా పనిచేసినప్పటికీ తనకంటూ ఏమాత్రం ఆస్తిని వెనకేసుకోకుండా ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటూ పికిల్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు గోనె ప్రకాష్ రావు. ఎందుకని కేవలం పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు? తనతోనే మాట్లాడదాం, తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రకాష్ రావు గారు. గోనె ప్రకాష్ రావు గారిని ఇప్పుడు పాలిటిక్స్ నుంచి కంప్లీట్ రిటైర్ అయిన తర్వాత పచ్చళ్ళ బిజినెస్, కొరియర్ ఇవి చేసుకుంటూ ఉన్నారు. సో ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? నేను గతంలో నాకుండే రిలేటివ్స్, నాకుండే ఫ్రెండ్స్ చాలామంది ఈ బిజినెస్ చాలా అంటే చాలా బాగా నడుస్తుంది. ఫుడ్ బిజినెస్ ఈజ్ ఎక్సలెంట్. అలాగే రిలేటెడ్ అంతా కొరియర్ అంటే ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఏదైతుందో వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారో ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి ప్యాకేజ్ పంపిస్తున్నారు. నాకుండే రిలేటివ్ స్టోర్ కూడా ఇప్పుడు మీరు ఈ స్టోర్ అండ్ వర్క్షాప్ పోతారు, మీరు చూస్తారు. మా సిస్టర్, ఈమె కూడా మా సిస్టర్ అవుతుంది. ఇంకొక నాకు మన కోడలు అవుతుంది. ఒక ఫ్రెండ్ వైఫ్ ఆఫ్ తాండూరు ఎక్కడైతే పెట్టించానో ఆల్ లేడీస్ కొంటే వాళ్ళు పిల్లలు సెటిల్ అయ్యారు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తే ఇది సంథింగ్ ఆఫ్ ఈ షేప్కి వచ్చింది. ఏదైతే చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేసి మళ్ళీ ఎక్కడిది వాళ్ళకు నేను మానిటరింగ్ చేస్తాను. ఎక్కడిది యూనిట్ అంతా వాళ్ళకు ఒక అట్మాస్ఫియర్ మొదలు పెట్టాలంటే వాళ్ళకు ఉంటుంది కదా, ఇది నడుస్తుందో నడవదో, ఈ ప్రకాశ్ అన్న మాకేదో చెప్తున్నాడు, మామయ్య మాకేదో చెప్తుండు, మా అన్నయ్య ఏదో చెప్తున్నాను అనుకుంటుంది. ఈ కాన్సెప్ట్ చూపెట్టిన తర్వాత దే హ్యాపీ. ఈ షాప్లో ఇప్పుడు ఓనర్ గారిని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ అల్లుడు, దే నాట్ బి మేము వీఆర్ పేయింగ్ ఆఫ్ 27,000 రెంట్, ఆల్మోస్ట్ ఆల్ పర్ మంత్ 50,000 ఎక్స్పెండిచర్ అవుతుంది. వీఆర్ గెట్టింగ్ 3 monthsలోనే మేము వీఆర్ గోయింగ్ టు ద ప్రాఫిట్ విత్ ఇన్ ఒక ఫస్ట్ మంతే అనుకుంటా, 1.5 months, then we are going to profit. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇందులో? మీకు స్పెషాలిటీ ఏంటి? స్నాక్స్ ఉన్నాయి, ఆల్ చకినాలు అంటే ఇది తెలంగాణ టైప్. మా కరీంనగర్, ఆదిలాబాద్ ఈజ్ ఫేమస్. మళ్ళీ మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ ఈ విధంగా చేయరు. చకినాలు, పల్లిగారెలు, సున్నుండలు అంటే మనము బియ్య పిండితో, మినపపిండితో, పెసరపిండితో, ప్యూర్ గీతో చేస్తారు. తర్వాత చేగోడీలు అనేది నాట్ గుజరాతీ, రాజస్థానీ చేగోడీలు, బిగ్ వన్ మీకు అన్ని. ఈ ఫ్రాన్స్ చట్నీ, మటన్ చట్నీ, భీమవరం చట్నీస్కు దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఆకాశం ప్యూర్ తెలంగాణ చట్నీలో తెలంగాణ అంటే దిస్ ఇస్ ద డిఫరెంట్. మేము చేసేది టేస్ట్ అంటే వీఆర్ యూజింగ్ ఆఫ్ ఆయిల్ కూడా ఏదైతుందో ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము. నువ్వులు కూడా నెంబర్ 1 క్వాలిటీ వాడతాము. 90 రూపాయల నుంచి 130, 140 వరకు ఉంటుంది. మేము నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 క్వాలిటీ వాడతాము. అలాగే ఫ్రీడమ్ ఆయిలే వాడతాము. 50-55 డేస్ అయినా కూడా ఈ స్నాక్స్ ఏదైతుందో మీకు స్మెల్ రాదు. ఈవెన్ ప్యాక్ చేసినా కూడా కంప్లీట్ కవర్ పెట్టినా కూడా రాదు. ఎక్స్పైరీ డేట్ అనేది తొందరగా ఉండదు. ఎక్స్పైరీ అంటే 50 రోజులు అయినా కూడా మీకు స్మెల్ రాదు. ఎందుకంటే వాడిన నూనెను వాడము. మిగిలింది అనుకోండి దాన్ని పక్కకు తీసేస్తాం. ఆ ఆయిల్ 50%కు పనిచేసే వాళ్ళు లేకపోతే ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్ అంటే వాళ్ళు తీసుకెళ్తారు. మేము 130కి తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, దే ఆర్ టేకింగ్ 50. వేరే అన్నీ 80-90కి వస్తాయి కదా, అది 50%కి, ఇది 50% కంటే తక్కువ వస్తుంది. ఆయిల్ యూజ్ అయిన ఆయిల్ ఒకసారి బర్నర్ ఆఫ్ చేసినామంటే ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్. దాంతో ఏమవుతుందంటే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, ఈ స్మెల్ మొక్క వాసన వస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత. చూస్తారు మీరు ఇప్పుడే వర్క్షాప్ పోండి. సో ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఇంటర్నేషనల్ కొరియర్ చేసేసి? ప్రస్తుతం మాకు యూకే పోయినాయి, జర్మనీకి పోయినాయి, సింగపూర్ వెళ్ళినాయి, మనకి 4-5 కంట్రీస్ వెళ్ళాయి. ఏదైతుందో మేము శాంపిల్స్ కూడా పంపుతున్నాము. మేము ఆన్లైన్ ఆర్డర్ అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వీఆర్ గోయింగ్ టు ద టోటల్ హానెస్ట్గా హేరా పేరి ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇవన్నీ లేకుంటుంది ఒక పద్ధతిగా
ఎక్స్చేంజ్ కూడా ఏదైతుందో మనకు అకౌంట్ అక్కడ ఇవ్వాలంటే ఏదో ట్రాన్స్ఫర్ కావాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసడానికి మాకు ఇంకా టైం పడుతుంది. ఒక 1.5 మంత్లో మేము ఏదైతుందో ఆన్లైన్ పెట్టిన తర్వాత యూఎస్ కానీ ఇక్కడ కానీ మేము డెలివరీ కూడా మా ఫ్రెండ్స్ ఏదైతుందో ఆంధ్రలో డెలివరీలో ఒక 16 సెంటర్లు పెట్టాం. ఆంధ్రాలో కూడా పెట్టేశారా? జూమోటో అంటే అక్కడ ఎనీ ప్రోడక్ట్ ఒక 40-50 షాపులతో. పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నది, దాదూస్ ఉన్నది, మెట్రో ఉంది ఎగ్జాంపుల్, తర్వాత మోర్ ఉంది, హెరిటేజ్ ఉంది. ఇటువంటి వాటితో టైప్ చేసుకుంటారు. మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ ఆన్లైన్ నుంచి వాళ్ళ సిస్టమ్స్ ఆ ఈ స్టోర్లో పెడతారండి. ఆన్లైన్ మీరు ఆర్డర్ చేయగానే మాకు ఆర్డర్ చేయగానే ఇక్కడ నుంచి పుల్లారెడ్డి 5 కిలోల స్వీట్ ఇమీడియట్ ఇక్కడ కొట్టగానే 5 కిలోలు అక్కడ రెడీ పెడతాడు. వాళ్ళకి మనీ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ మనీ మాకు వచ్చిన తర్వాత అది నెక్స్ట్ డేకి ఏదైతుందో మా బ్యాంక్ వస్తుంది. ఇమీడియట్ మా బాయ్ పోతాడు 5 కిలోమీటర్స్ వరకు 100 రూపీస్. అది 1000 రూపాయలు ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు. వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 100 రూపీస్ అప్ టు 5 కిలోమీటర్స్ రేడియస్. కొరియర్ సర్వీస్ ఏదైతుందో సుమోటో కానీ జూమోటో కానీ 23% to 26% తీసుకుంటుంది రెస్టారెంట్ దగ్గర. మళ్ళీ కస్టమర్ దగ్గర తీసుకుంటుందని తెలిసాను, నాకు దాంట్లో అంత పర్ఫెక్ట్ లేదు. మా దాంట్లో కస్టమర్ దగ్గర ఓన్లీ 100 రూపీస్ అప్ టు 5 కిలోమీటర్స్. మోర్ దెన్ 5 అయితే కూడా మినిమం ఛార్జ్. ఇప్పుడు ఆంధ్రలో 16 సెంటర్లో నడుస్తుంది. మీరు కాకినాడ కాజా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి మాకు ఆన్లైన్లో, మాకు అక్కడ కాకినాడ రాజమండ్రిలో ఉన్నారు ఈ డెలివరీ, వాళ్ళకి అక్కడికి ఆర్డర్ పోతుంది 2 o'clock 3 o'clock అని. నైట్ 10 o'clock బస్సులు వేస్తారు. 5 o'clock ఎగ్జాంపుల్ కూకట్పల్లి బస్సు వస్తుంది, 4:30కి లక్డీ కప్పులు వస్తుంది. మీరు లక్డీ కప్పులు ఏరియాలో అనుకోండి, అక్కడ కుర్రోడు ఉంటాడు, మా కుర్రోడు నైట్ అది డెలివరీ తీసుకొని మీకు 6 గంటలకే మీకు కావాలంటే 6 గంటలకి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఈవెన్ మధ్యాహ్నం 2 o'clock ఇస్తే మీకు మార్నింగ్ 6 o'clock. మెనూ ఛార్జ్ ఎంత ఉందో అంతే, అంటే 100 రూపీస్ ఫర్ డెలివరీ ఛార్జ్. ఓన్లీ 100 రూపీస్ అప్ టు 5. మోర్ దెన్ 5 ఇంకా ఫిక్స్ చేస్తున్నాము. ఆ సిస్టమ్స్ అన్నీ వచ్చాయి. సాఫ్ట్వేర్ మేము ఏదైతుందో తీసుకొచ్చారు. హరీష్ అనేది ఏదైతుందో 16 సెంటర్లు పెట్టారు. ఇంకా వేరే కంట్రీలో కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మా పార్ట్నర్ తోటి, దాంట్లో నేను పార్ట్నర్ కాదు, ఓన్లీ ఆన్లైన్, ఓన్లీ స్నాక్స్ అండ్ లక్డీ కపుల్ మై పుట్టింగ్ ఆఫీస్ అండ్ 1 కొరియర్. ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు నేను మంచిర్యాలలో పెట్టాను, గోదావరికర్లో పెట్టాము, పెద్దపల్లి, కరీంనగర్ ఇక్కడ పెట్టాము. అండ్ లక్డీ కపుల్ బ్రాంచెస్ ఉన్నాయి పెట్టేది అవుతుందో సెంటర్స్లో మేము కొరియర్ సర్వీస్ కూడా ఏదైతుందో టైప్ విత్ ICM, DHL, ఫెడెక్స్, UPS ఈ మూడు ద్వారా పంపిస్తాం. డిఫరెంట్ కంట్రీస్ ఏదైతుందో కొరియర్ కూడా మేము న్యాయంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్గా, వేరే వాళ్ళు తెలియని వాళ్ళు వస్తే కేజీకి 700-800 ఇస్తారు. మాకు 5200 ఎంత వస్తుంది అనుకుంటారు 10 kgకి. మేము 5900 దానికి బాక్స్ ఉంటుంది, టేప్ ఉంటుంది, ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, ఇవ్వాలా వీఆర్ పెట్టి. మా రిలేటివ్స్, మా ఇప్పుడు కోడలు మంచిర్యాలలో ఏదైతే స్టార్ట్ చేశారో సుముఖ అని, రంగారావు అని మా బంధువు, ఆ కుర్రోడి కొడుకు జూనియర్ NTR గారి తల్లికి దగ్గర బంధువు, లవ్ మ్యారేజ్, యూకేలో ఉన్నాడు. 8 నెలలు అయింది. 15 కేజీలు పంపిస్తే 15,000 రూపాయలు తీసుకున్నాడు కొరియర్. రామగుండమ్మ కరీంనగర్లో మ్యాక్సిమం 660 అంటే 9,000 అయ్యేది. 340 per 100 అంటే 340 into 15, 5,000 మోర్ ఛార్జెస్, 6,000 ఎక్కువ ఛార్జ్ చేశాం. సో ఇట్లా కూడా చాలా మంది ఇక్కడ చేస్తూ ఉంటారు. మేము తెలిసిన వాళ్ళు రాని, తెలియని వాళ్ళు రాని, అందరికీ ఈక్వల్ ఒక రేట్. ఎవరైనా బాగా బల్క్ తీసుకొస్తున్నట్టే 10-5% అంటే ఇప్పుడు అంతా క్వాంటిటీ కూడా మేము చేస్తాం. క్లారిటీగా వాళ్ళ ముందే ప్యాక్ చేస్తాము. కావాలంటే వాళ్ళు రాకపోయేది ఉంటే మాది ఆర్డర్ ఇచ్చేది ఉంటే ప్యాక్ చేసి వాట్సాప్లో చూపెడతాం ఎట్లా సెటప్ చేస్తున్నాను. బ్రేక్స్ అయితే ఇవి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ లెక్క చేయాలంటే మనం డబ్బాలు పెట్టాలంటే వేస్ట్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది, బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకోసం అవుతుంది. ఇది వాళ్ళు ఇంట్లో తింటారు కనుక పెద్ద అది మెయిన్. పల్లిగారలు బ్రేక్ అవుతాయి, లడ్డూలు ఏం కావు, చేగోడీలు కావు, చకినాలు కావు. పికిల్స్ కూడా ఏదైతుందో అమెరికా ప్యాకింగ్ చేస్తాం, 4 లేయర్ చేస్తాం. ఏదైతుందో అక్కడ పోయిన తర్వాత తిప్పుకొని వాళ్ళు బాటిల్లో పెట్టుకుంటారు. వీఆర్ హ్యాపీ. ఎక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళ దగ్గర రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ కూకట్పల్లి ఆ వర్క్షాప్ ఉంది, మీరు చూడండి. రేపు రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, రేపు రత్నదీప్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక ప్లేస్ ఇస్తారు, 5,000 ఛార్జ్ ఎంతో అంటారు. మేము 200 grams డబ్బాలు పెడతాం. ఈ సేల్ మీద ఒక పర్సెంటేజ్ అంటారు. స్టోర్లో కూడా ఏదైతుందో ఈ బ్రాండ్ పెట్టి ఏదైతుందో అక్కడ పెడతాం.
రేపు రాబోయే రోజులు ఏదైతుందో ఇక్కడ ఈ యొక్క కూకడపల్లి సెంటర్లో నేను 2-3 మంత్స్ అనుకుంటున్నా, వీళ్ళు మార్కెటింగ్ సరిగా చేసుకుంటే వీళ్ళకు ఒక 20-30 మంది డైలీ వర్కర్స్ అయినా కూడా వాళ్ళకు నేను ఆల్మోస్ట్ ఆల్ 7,500 దాకా పే చేస్తాను. ఈరోజు 4.5 లక్షలు రిక్రూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. 5,000 ఇస్తుండండి, 5,000 రూపాయలు ఇస్తున్నారు. నిన్న గొడవ అవుతుంది చూస్తుంది కదా టీవీలలో. ఇంట్లో వస్తారు, రాబోయే రోజుల్లో వాళ్ళకి వస్తేనే కాఫీ, రేపు రాబోయే రోజుల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇస్తాం, డిన్నర్కి వాళ్ళ ఇంటికి పోతాం. 8 hours 7,500 దాకా పోతాం. మళ్ళీ ఏదైనా రేపు రాబోయే రోజుల్లో ఫెస్టివల్స్ వస్తాయి అనుకోండి, రాబోయే రోజుల్లో ఇప్పుడు మా రిలేటివ్స్ పెట్టారు, తిరుపతికి ఫ్లైట్లో తీసుకుపోయారు వర్కర్స్. ఒకసారి షిరిడీకి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే ఏదో చేస్తారు. రెగ్యులర్గా వర్క్ చేసి వాళ్ళు మనది అని పనిచేసినప్పుడు ఏదైతుందో రాబోయే రోజుల్లో మేము కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఏదైతుందో నా రిలేటివ్స్, నా సిస్టర్ కానీ, కోడలు కానీ, నా ఓన్ సిస్టర్ కానీ, కజిన్ సిస్టర్ వీళ్ళందరూ చెప్తాము. మనము వాళ్ళని ఎంప్లాయీస్ను మనం బాగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చెప్పాలి. ఈవెన్ వీఆర్ గోయింగ్ టు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక 2 or 3 సారీస్ అండ్ బ్లౌజెస్ కూడా ఇస్తాం. డైలీ స్నానం చేసిన వాళ్ళు ఇట్ షుడ్ బి మార్నింగ్ కంపల్సరీ. హైజీన్ కూడా ఉండాలి. రాబోయే రోజుల్లో పికప్ అయిన తర్వాత ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము. కొందరు పని కూడా చకినాలు చేయడం టఫ్ సబ్జెక్టు, వాళ్ళకు టైం పడుతుంది, నేర్పిస్తున్నాము. వీఆర్ సంథింగ్ పెడితేనే వ్యాపారంలో లాభం. నేను మాత్రం లాభం కోసమో దీంట్లో డబ్బులు సంపాదించాను కాదు, ఒక ప్రమోట్ చేశాను. గోనె అనేది ఏదైతుందో పేరు ఎందుకు పెట్టానంటే కారణము, నేను నీతి నిజాయితీగా ఉన్నవాడిని, ఈ వ్యాపారంలో కూడా హానెస్ట్గా చేస్తాడు అనే నమ్మకం మీద మార్కెట్ అవుతుందని. ఆ ఫీడ్బ్యాకే మీరు అడగండి, నేను పోయిన తర్వాత ఇంటర్వ్యూ. ఇక్కడికి వచ్చే కస్టమరు 10 మంది వస్తే ఓన్లీ ఆన్ గోనె పిండి వంటలు ఫోన్ నెంబర్ చూసి వస్తుందా లేదా, గోనె ప్రకాశ్ రావు గారిదని, ఆయన హానెస్ట్ అని, దీన్ని కూడా హానెస్ట్ చేస్తాడని రిపీట్ అయితే వస్తున్నారు. వారిని అడగండి, నేను చెప్పడం బాగుండదు. వారిని, వారి కుమారుణ్ణి అక్కడ మేడంని అడగండి పోయి. అచ్చా, ఇట్ ఈజ్ ఓన్లీ నా పెట్టడానికి నా పేరు ఏదో పాపులర్ కావాలి, దీంతో ఏదో బ్రాండ్ చేసుకోవాలి, ప్రియా లెక్క, తర్వాత ఏదైతుందో దాదూస్ లెక్క, ఎల్ఎంకి ఫుడ్స్ లెక్క కావాలని కాదు. ఐఎమ్ ఓన్లీ స్మాల్, ఒక కుటీర పరిశ్రమ లెక్క. నాకు దీంట్లో 1 రూపాయి అవసరం లేదు. నేను ఇప్పటి వరకు చెప్పాలంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతుందో ఐ స్పెండ్ మనీ ఆల్మోస్ట్ ఆల్ 8 to 10 lakhs అని వదులుకుంటున్నాను. 8 to 10 lakhs గాడ్. బట్ వాళ్ళకి ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐఎమ్ కంప్లీట్ ఫ్రీడమ్. బట్ మానిటరింగ్ చేస్తాను, మన పేరు చెడిపోవద్దు, కస్టమర్ రిపీట్ కావాలా, వాళ్ళు కూడా అదే పద్ధతిలో మౌత్ పబ్లిసిటీ అనేది ఉండాలి. అయితే గోనె ప్రకాష్ రావు ఎంత కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారో అంతే నీతి నిజాయితీ అని ఉంది అనేది పాలిటిక్స్లో కూడా ఉంది పేరు. అదే నాన్ కరప్టెడ్ అనే పేరు పాలిటిక్స్ లో ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, ఆర్టీసీకి చైర్మన్ గా చేశారు. అదే అడుగుదాం అనుకున్నా. ఆర్టీసీకి చైర్మన్ గా ఎమ్మెల్యేగా చేసిన తర్వాత బోల్డ్ అంతా వెనకేసుకొని ఉండే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యేగా 1 year అవ్వకముందే 1 year అవ్వకముందే బోల్డ్ అంతా వెనకేసుకునే వాళ్ళు ఉంటారు. మరి మీరేంటి పోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు, మళ్ళీ పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకున్నారు. అసలు ఏంటి అంత క్లోజ్ అయిన తర్వాత అంత క్లోజ్ అయ్యి వైవి సుబ్బారెడ్డి గారు కారు డ్రైవర్ ఇస్తా అని చెప్పాడు. దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు ఉన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యే, కారు ఇస్తాడు. శంకర్రావు ఎక్స్ మినిస్టర్ నాకు కారు ఇస్తాడు. చూపల్లి కృష్ణారావు గారికి 99లో టికెట్ ఇచ్చిన వాళ్ళ బంధువు రాజేశ్వరరావు అని చనిపోయాడు. నాకు కారు విత్ బ్యాంక్ బ్యాలెన్స్, పెట్రోల్ ఫ్యూయల్కు డ్రైవర్ నువ్వే పెట్టుకు, డబ్బులు బ్యాంకులు ఇస్తాను. చనిపోయాడు అతనికి పిల్లలు లేకుండా. ఒక ఎన్ఆర్ఐ 2 మిత్రులు ఆఫర్ ఇచ్చారు. నేను ఇప్పుడు మెట్రోలో వచ్చాను, షేరింగ్ ఆటో ఎక్కుతాను, బస్సులో ట్రావెల్ చేస్తాను. నేను డిస్ట్రిక్ట్ పోతేనైతే బస్సులో పోతాను, బెంగళూరు కానీ మద్రాసు కానీ. అయితే చైర్మన్గా నేను అఫీషియల్గానే మేము బస్సులో పోయాం, బెంగళూరు కానీ మద్రాసు కానీ, కరీంనగర్ కానీ బస్సులో పోయాం, విజయవాడ బస్సులో పోయాం. చైర్మన్ అయినాక నేను బస్సులోనే వచ్చాను. నాకు ఇమీడియట్ వెహికల్ ఇస్తారు, కానీ నేను వెహికల్ యూజ్ చేయాలి. సో రాజకీయాలను నేను సేవాభావం కోసం, నా స్టూడెంట్ లైఫ్ నుంచి నా సామాజిక స్పృహ, కులాలకు నేను అతీతము. నేను వెల్మ సంఘము కరీంనగర్లో విషయంలో మెంబర్ కాదు, హైదరాబాద్లో మెంబర్ కాదు. వాళ్ళతో నేను ఆర్టీసీ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఎటువంటి సన్మాన కార్యక్రమాలు చేసుకోలేదు. నా స్ట్రెంత్ ఫ్రెండ్స్, నీతి నిజాయితీ. ఐఎమ్ నౌ క్రాసింగ్, నౌ ఎంటరింగ్ 73, January 13 నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదా? ఆల్రెడీ నేను 72 over 49 February. రాజశేఖర్ రెడ్డి గారు 49 July, నాకు 49 February. సారీ January 10th or 13th కరెక్టా లేదనుకోండి.
బట్ ఎనీవే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి, కంటిన్యూ చేయాలి. అండ్ మీ ఇప్పుడు గోనే పికిల్స్ ఏదైతే ఉంది బిజినెస్ ఉందో మీలాగే ఇలాగే వృద్ధి చెందాలి. అండ్ ఏమంటారు, ఒక లౌడ్ వాయిస్తో మౌత్ పబ్లిసిటీ అనేది కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా డిస్ప్లే బోర్డు చూసి నేను ఇంకా ఆన్లైన్ పెట్టలే. నా ఫోన్ అంటే కొందరు మిత్రులకు తెలుసు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫోన్ చూసి ఏదైతుందో ఫోన్ చేసి ఆ మేడం ఏదైతుందో నాకు సిస్టర్ అవుతుంది, ఆ మేడం నాకు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడి సింగపూర్ నుంచి కూడా మాకు ఎంక్వైరీస్, లండన్ నుంచి ఎంక్వైరీస్, వాళ్ళ ఫొటోస్ పంపి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో ఆమె చెప్తుంది, నేను చెప్పేదానికంటే. బట్ గ్రాడ్యువల్ మాకు ఎవ్రీడే ఏదైతుందో ఇంకోటి ఆర్డర్ మీదనే మేము చేస్తున్నాం. ఇప్పుడు ఒక లిటిల్ బిట్, ఇంత పెద్ద స్టోర్, ద బిగ్ వన్ స్టోర్ నింపేయలేదు మొత్తం 25-30 kg లేదు. బట్ ఏంటంటే ఆర్డర్ మీద చేయడంలో ఎంతైతే సాటిస్ఫాక్షన్ ఉండడంలో వాళ్ళకి ఎప్పుడు చేసింది ఇవన్నీ పెద్ద ప్రశ్నలు వస్తాయి. మీకు కావాలంటే రేపు రండి, కావాలంటే రేపు రాబోయే రోజుల్లో డెలివరీ వస్తుంది. ఇప్పుడు కూడా మా పిల్లలు ఉంటే కిలోకు 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, తీసుకుపోయి బైక్ మీద తీసుకుపోయి ఇస్తున్నారు, డెలివరీ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రావు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్పెషల్గా ఏం చేస్తారండి? తెలంగాణ పిండి వంటలు ఉంటాయా, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి? అంటే ఎవరైనా కస్టమర్స్ ఏదైనా ఆర్డర్ అడిగితే చేసిస్తాము. ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తారు? ఏం చేస్తామంటే సకినాల్లో ఒక 3 టైప్స్ చేస్తాము. పల్లి గారెలు, బొబ్బరి గారెలు, శనగపప్పు గారెలు. గారెలు ఒక 3 టైప్స్, నువ్వుల గారెలు 4 టైప్స్, ఇంకా కర్జలు నువ్వులతోని, కొబ్బరితోని, పల్లీలతోని. ఎవరు ఎలా అడిగితే అలా చేస్తాము. ఇంకేం చేస్తాము, పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, బూందీ లడ్డు, బూందీ అటుకులతో చుడువా చేస్తాము. ఇంకా ఎవరైనా కొత్త ఐటమ్స్ అడిగినా చేస్తాం. పచ్చళ్ళు ఏమున్నాయి ఇక్కడ? పచ్చళ్ళు మునక్కాయ పచ్చడి, నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఫిష్, ప్రాన్స్, చికెను, మటను, ఇవి 4 నాన్ వెజ్. మునక్కాయ, చింతకాయ, గోంగూర, టమాటా, ఇంకా పండు మిర్చి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చేస్తున్నాం, కొత్త కదా మాకు కూడా కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇప్పుడు మీరు చేసి పంపించడం అనేది మామూలుగా అయితే తెలంగాణ అంటే ఫస్ట్ సంక్రాంతి అంటే సకినాలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఏమైందంటే సకినాలు ఏ టైంలో అయినా దొరుకుతాయి అనేది ఒక ఫీల్ ఉంది. అవును, దానికి ఇప్పుడు మీరు బిజినెస్ అనేది సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా సకినాలు తినాలి అనుకునే వాళ్ళది నెంబర్ బాగా పెరిగిపోతుంది. అవును. ఆర్డర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి? ఆర్డర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇంకా మాకు కొంచెం నోటెడ్ అవ్వలేదు కదా షాపు. అంత బాగా ఏం లేవు, మేము చేయలేనంత ఆర్డర్స్ అయితే ఏం రావట్లే, ఇంకా ఏదో లీజర్గా చేస్తున్నాం. ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారికి యూజువల్గానే ఒక పేరు ఉంది, చాలా నీతి నిజాయితీ అనేది ఉంది, ఒక నాన్ కరప్టెడ్ అనే పర్సన్ అనేది ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు కనిపించినా లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇలా సకినాలనో లేకపోతే పచ్చళ్ళనో తీసుకెళ్లి ఫ్రీగా అలా గిఫ్ట్ లాగా ఇచ్చేసి రావడం అనేది ఒక అలవాటు. సో ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ దీనికి ఎట్లా హెల్ప్ అవుతుంది? ఎలా వస్తున్నాయి ఆర్డర్స్ అనేవి? వస్తున్నాయి ఆర్డర్స్ అయితే, అదే అంత బాగా రావట్లేదు కానీ ఇంకా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా హెల్త్ కన్సర్న్ అనేది బాగా పెరిగిపోయింది. అవును, ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, మేము తినేది మంచిగా బాగానే ఉంటుందా, ఆయిల్ బాగుంటుందా, లేకుంటే అందులో క్వాలిటీ బాగుంటుందా అనేది బాగా డౌట్స్ అనేవి వస్తుంటాయి కస్టమర్లకి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలా ఉంటుంది? అది దృష్టిలో పెట్టుకునే మేము కూడా చేస్తున్నాం. ప్రకాష్ రావు గారు చెప్పారు మాకు, ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేయాలి, మీరు ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ఇంకొకసారి యూజ్ చేయొద్దు అని చెప్పారు. అదే ఫాలో అవుతున్నాం. అది చాలా కమిట్మెంట్తో చేస్తాను నేనైతే. ఏదైనా వర్క్ చేస్తే అందరి సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే ఒక వర్క్ చేస్తే కమిట్మెంట్ అది సరిగ్గా రావాలి. వర్కర్స్ని కూడా అలాగే చేయించుతాను నేను. ఇది మీకు వస్తేనే చేయండి, లేదంటే రాదని చెప్పండి అని చెప్తాను. నేను పక్క నుండి చేయించుతాను, నేను లేకుండా చేయని అనేది. ఎంతమంది వర్కర్స్ అంటే నాకు ఒక్కొక్క రోజు ఆర్డర్స్ని బట్టి అవసరమైతే 2 పిలుస్తాను, లేదంటే 4-5 పిలుస్తాను. అంతే 5-6 ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. అంతకంటే ఎక్కువ వర్క్ మాకు ప్రెజెంట్ రావట్లేదు, అంత బిజీ అవ్వలేదు ఇంకా. అదే
కాకపోతే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారు కదా, అవును. కొరియర్ కూడా చేస్తున్నారు కదా, అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? చాలా బాగుంది ఫీడ్బ్యాక్. ఓ అద్భుతంగా ఉన్నాయని అది అని చాలా బాగా వస్తున్నాయి. మా పచ్చళ్ళకి కానీ మా పిండి వంటలకు కానీ చాలా బాగా వస్తున్నాయి రెస్పాన్స్. అయితే ఆ ప్రకాష్ రావు గారు కూడా పంపిస్తున్నారు మాకు ఫీడ్బ్యాక్, ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మాకు పంపిస్తున్నారు. ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అనేది చాలా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది కదా. ఇంతకుముందు మనం ఓన్లీ స్వీట్ షాప్స్ అనేది చూసేవాళ్ళం, అలా కాకుండా స్వగృహ ఫుడ్స్ అనే కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిన తర్వాత ఈ టఫ్ కాంపిటీషన్, ఒక మార్కెట్ ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి ముందు ముందు అనేది మీరు ఆలోచిస్తున్నారు? అదైతే మా హస్బెండ్ చూసుకుంటారు అవన్నీ. నాకు ఎలా మార్కెట్ ముందుకు వెళ్ళాలి అని ఇది నాకు చెయ్యడం వరకే. నాకు ఎక్స్టర్నల్ బయటకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. చూడ అది ఇంట్లో ఎంత చేయమన్నా లోపల ఎంత చేయమన్నా చేస్తాను. నాకు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ మెయింటైన్ చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. సో క్వాలిటీ బాగుండాలి, హైజీన్ క్వాలిటీ ఎంత టేస్టీగా చేయమంటే అంత టేస్టీగా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ వంటలు చేయడం కూడా. అది చేసినన్ని మా పిల్లలకి, వర్కర్స్కి, వీళ్ళందరికీ టేస్ట్ చూపిస్తాను. బాగుంది అంటేనే బయటికి పంపిస్తాము. రోజు ప్రతి ఏ ఐటమ్ చేసినా ఫస్ట్ క్వాలిటీ చెక్ చేస్తారు, టేస్ట్ కూడా చూస్తారు. టేస్ట్ చూస్తాం కదా, మరి టేస్ట్ మనం చూడకుండా బయటికి పంపిస్తే అది ఎలా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ వస్తే బాగోదు కదా. మరి మేము చూసినాకే పంపిస్తాం. థ్యాంక్ యూ. తన రాజకీయ జీవితంలో విలువలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వని గోనె ప్రకాష్ రావు బిజినెస్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వనని హామీ ఇస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ షో. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.